విద్యా వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండేది, చాలా పారదర్శకంగా ఉండేది, మెరిట్కు అగ్రతాంబూలం ఇచ్చేది. ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడమే కాకుండా చాలా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిగేవి. అలాంటిది ఒక పద్ధతి ప్రకారం గత 12 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను ఎంత హీనస్థితికి దిగజార్చినారంటే చివరికి ఈరోజు విద్యార్థులు, యువకులు కోట్ల మంది బజార్న పడి ఉద్యమాలు చేసే పరిస్థితికి వచ్చింది. లీకు 1-2 సార్లు కాదు, ఈ 12 సంవత్సరాల్లో 52 సందర్భాల్లో నీట్ కానీ 152 సందర్భాల్లో ఉద్యోగాల సెలక్షన్ పరీక్షలు కానీ లేక కాలేజీల్లో సీట్ల కోసం కానీ జరిగిన పరీక్షల్లో లీకులు జరిగినాయి. ఇదేదో ఒకరోజు ఒక వ్యక్తితో చేసింది కాదు, ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఒక పెద్ద స్కామ్, ఇట్స్ ఎ బిగ్ స్కాండల్. దీంతో డబ్బులు చేసుకున్నారు. వారికి కావలసినటువంటి వారిని ఉద్యోగాల్లోనో లేకపోతే సీట్లు ఇప్పించడంలోనో దీన్ని వాడుకున్నారు. ఇది తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు ఈ నెలన్నరగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ దేశమంతా కూడా అందులో మమేకమైంది. విద్యామంత్రి రాజీనామా చేయాలి. మొదట్లోనే చేసింటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు. లీకేజీలు లేకుండా చేసింటే ఆ 22 మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినారు, అంతటితో అయిపోలేదు. ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి, అన్ని విధాలు ఆదుకోవాలి, ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ కుటుంబాల్లో అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించాలి. అంతేకాదు, ఎప్పుడూ లేదు, బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించి ఉండరు. జలియన్ వాలా బాగ్లో కూడా జరిగి ఉండదేమో, అంత హీనాతిహీనంగా ఢిల్లీలో యువకుల మీద వాళ్ళు ప్రదర్శించినటువంటి తీరు. పోలీసును వాడుకున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒక్క అడుగు ముందుకు వేసి మాట్లాడాలంటే ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా పూర్వం ఉన్నట్టు నడిపితే చాలు సుమా. మీరు ఏ కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం లేదు. 14కు పూర్వం ఉద్యోగాల నియామకాల్లో కానీ లేక కాలేజీల్లో సీట్లు సంపాదించే విషయంలో కానీ పారదర్శకంగా ఏ విధంగా జరుగుతూ ఉండేదో ఆ విధంగా మీరు జరిపితే చాలు. గతంలో లీకులు అయినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం, జైళ్ళకు పంపినాం, ఉద్యోగాలు ఊడగొట్టినాం. అటువంటి వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో, కానీ ఈ 152 సార్లు లీక్ అయితే
నేను అడుగుతా ఉన్నా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా? ఎ సింగిల్ పర్సన్. ఏదో ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు కానీ ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరైనా ఉద్యోగాల నుంచి ఉడదీసినారా? లేక కరప్షన్ ప్రాక్టీస్ మీద వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదే. వీటి మీద ఈరోజు ధ్యాస పెట్టాలి. ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ దారిలోనే మీరందరూ కూడా నడిచినారు. ఎక్కడ కూడా మీరు హింసకు పాల్పడలేదు. చివరికి అమ్మాయిలు కూడా పోలీసులు కొడతా ఉంటే కొట్టు అని వంగినారు. ఇది నిజంగా ఈ భారతదేశం భవిష్యత్తు మహాత్మా గాంధీ అడుగు జాడల్లోనే నడుస్తుంది అనేటువంటి నాకు ఒక నమ్మకం వచ్చింది ఈనాటి యువతలో. ఇట్స్ ఎ వార్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ. గాడ్సే వారసులు, గాంధీ వారసుల మధ్యలో యుద్ధం జరుగుతోంది. 12 సంవత్సరాలుగా జరుగుతోంది. ఇది పరాకాష్ఠకు చేరింది. చివరికి గాంధేయ వాదులే విజయం సాధించినారు. నిన్న జరిగినటువంటి ఈ విద్యార్థుల, యువకుల ఉద్యమంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇవ్వడానికి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పూర్తి కూరుకొని పోయింది. రాజకీయమైనటువంటి ఇష్యూస్ అనేకంగా ఉన్నాయి. రాజకీయంగా మేము లబ్ధి పొందాలంటే చాలా ఇష్యూలు ఉన్నాయి. కానీ వాటన్నిటి కూడా పక్కన పెట్టి దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. కారణం, ఈ దేశం భవిష్యత్తు కూడా భద్రంగా ఉండాలంటే విద్యార్థులు, యువకులు వాళ్ళు బాగా ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూత్ అండ్ స్టూడెంట్స్ అండ్ డబుల్ హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. నేను ఒక్కటి అడగదలుచుకున్నాను ప్రధానమంత్రి గారిని. ఏ ఒక్క శాఖ మంత్రి అయినా వాళ్ళు స్వతంత్రంగా పని చేస్తూ ఉన్నారా? చెప్పండి మీరు. ఏ ఒక్క శాఖ అయినా, పోనీ ఏ ఒక్క మంత్రిత్వ శాఖలో అయినా కూడా వైఫల్యాలు లేకుండా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయా? ఒక్కొక్క శాఖ మీద మాట్లాడితే రోజుల వారి మాట్లాడచ్చు. కానీ 2-3 మచ్చుకు మీ ముందుకు తీసుకొస్తాను. ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ టోటలీ కొలాప్స్డ్. మేమున్నప్పుడు డాలర్ రూపాయి విలువ 52 రూపాయలు ఉంటే ఈరోజు 100 రూపాయలు చేరుకుంటా ఉంది. ఎంత ఘనతయ్యా! ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? మేమున్నప్పుడు $140 ఒక బ్యారెల్ ముడి చమురుంటే ఆ రోజు 58 రూపాయలకు అమ్మినాం పెట్రోలు. ఈరోజు అదే చమురు $70 అయితే ఎంతకు అమ్ముతా ఉన్నారు మీరు? 100 రూపాయలు దాటిపోయింది. ఎవరిని? పెట్రోలియం శాఖ మంత్రి అన్నానా? ప్రధాని గారు మీద బాధ్యత. ఎవరిది బాధ్యత? కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్. ఏం జరిగింది? మా రైతులందరినీ కూడా ఈరోజు అమెరికాకు తాకట్టు పెట్టినారు. ఎవరిని అనాలి? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఈరోజు అగ్రికల్చర్ ఈజ్ ద లాస్ట్ ప్రయారిటీ. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లాస్ట్ ప్రయారిటీ.
ఎంఎస్పి, చివరికి ఎంఎస్పి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎవరిని అనాలి? చివరికి ఆ కూలీలు, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆ కూలీలు నోర్లు కూడా కొట్టి ఎవరి ఊర్లో వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకొని గౌరవంగా జీవనం చేస్తూ ఉంటే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా తూట్లు పడిస్తారు. ఎవరిని అనాలి? పెహల్గాం అందరిని కూడా గంటన్నర గుడ్డలు కూడా తీసి ఒక్కొక్కరినే చంపితే ఏమైంది ఆ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ? ఏమైంది ఆ డిఫెన్స్ మినిస్ట్రీ? ఎవరిని అనాలి ఇప్పుడు? ఒక్క శాఖ అంటే ఒక్క శాఖ, ఒక్క మినిస్ట్రీ అంటే ఒక్క మినిస్ట్రీ. మీరు మేలు చెప్పుకోగలిగింది ఒక్కటి ఉందా? ఎవరిది బాధ్యత? ప్రతి ఒక్కటి పిఎంఓ కంట్రోల్. ఎవరి మినిస్ట్రీ, ఎవరి డిపార్ట్మెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై పిఎంఓ. హూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? జంతర్ మంతర్లోనే కాదు, నేను స్వయాన బెంగళూరులో చూసినాను. ఈ నిరుద్యోగులు, యువకులు చేస్తున్నటువంటి ఆందోళనలో నేను ఒక పూట పోయినాను. నేను నేరుగా పాల్గొనకపోయినా పక్క నుండి చూసిన యువకులు, విద్యార్థుల నినాదం ఏమో తెలుసా? మోడీ హటావ్ దేశ్ బచావ్. దట్ ఈస్ ద స్లోగన్. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా అది వస్తూ ఉంది. మొన్న ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్లో బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళే అంటా ఉన్నారు ఆ మాట. ఈరోజు ఒక్కొక్కటి పార్లమెంటులో విస్తారంగా చర్చిస్తే చివరికి ఆ దేవుడిని పేరు చెప్పుకొని మీరు పబ్బం గడిపినారే, 3 టర్ములు పబ్బం గడిపినారే, ఆ రాముడికి కూడా ద్రోహం చేసినారే. ఎవరు? హూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ప్రైమ్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. నిర్వహణలో ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రధాని గారు. ఈ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకోపోతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరారెడ్డి గారు ఈరోజు మన ప్రాంతానికి, మన జిల్లాకి విచ్చేయడం జరిగింది. వారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన సాదరమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ, వారితో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, అఖిల భారత యువజన కాంగ్రెస్ కార్యదర్శి మధు యాదవ్ గారు, అఖిల భారత యువజన కాంగ్రెస్ ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామారావు గారు, మా పార్టీ యొక్క అధికార ప్రతినిధులు, పార్టీ పెద్దలు అందరూ కూడా విచ్చేస్తారు. వారందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, గడిచినటువంటి 26 రోజులుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఛాత్రోంకి గూంజ్ అనేటువంటి కార్యక్రమంతో విద్యార్థులందరినీ కూడా కలవడం, పేపర్ లీక్, ప్రశ్నపత్రాల లీక్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా వారికి తెలియజేయడం, చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. మనం కూడా రాజమండ్రిలో ఆనాడు మనం ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో కూడా
మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో మా యువజన కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ విధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, రాహుల్ గాంధీ గారు విధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్, ఈ దేశానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. లోక్సభలోనూ రాజ్యసభలోనూ కూడా బయట ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర క్షేత్రస్థాయిలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 120 ఎడ్యుకేషనల్ సెంటర్స్ని ఎంపిక చేసి దాంట్లో ఈ ఛాత్రోం కి గుంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకంగా మానిటర్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో రాహుల్ గాంధీ గారి పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి లక్షలాది మంది యువజన కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విధించినటువంటి పలు అంశాలలో ఇంకా 2 ప్రధానమైనటువంటి అంశాలు మన ముందు ఉన్నాయి. ఒకటి, 22 మంది విద్యార్థులు వారి యొక్క ప్రాణాలను కోల్పోయారు. వారికి చనిపోయినటువంటి పిల్లలను మనం తీసుకుని వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా వారికి కాంపన్సేషన్ ఇవ్వాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా పెట్టడం జరిగింది. రెండవ ప్రధానమైనటువంటి డిమాండ్, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహిస్తుంటే ప్రత్యేకంగా ఢిల్లీ పోలీస్, కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఢిల్లీ పోలీస్ దానికి విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి చిత్రహింసలకు గురి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రధానంగా ఢిల్లీ పోలీస్ యూనియన్ గవర్నమెంట్లో హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. దాంట్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీకి విస్తృతమైనటువంటి పోలీస్ అధికారాలు ఇచ్చి ఎటువంటి వ్యక్తినైనా 12 సంవత్సరాల వరకు కూడా నిర్బంధించేటువంటి ఒక యాక్ట్ను ఒక నెలపాటు ఇంప్లిమెంట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలో, దేశ క్యాపిటల్లో, నేషనల్ ఎన్సిఆర్ క్యాపిటల్ రీజియన్లో ఇటువంటి ఉత్తర్వులు ఇప్పటివరకు కూడా ఎప్పుడూ వెలువడలేదు. అంటే విద్యార్థిని పట్ల, యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏహభావం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దీనంతటికీ కారణమైనటువంటి ప్రధానమంత్రి పలు సందర్భాల్లో మన్ కీ బాత్ అనేటువంటి పేరుతోటి పరీక్షా పే చర్చ అనే కార్యక్రమాన్ని చేశారు ఈ నీట్ ఎగ్జామ్కు ముందు. అటువంటి ప్రధానమంత్రి గారు ఇప్పటి వరకు కనీసం స్పందించకపోవడం, జరిగినటువంటి లాఠీ చార్జ్ కానీ, థర్డ్ డిగ్రీని ఉపయోగించడం కానీ, ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ బెత్తాలు ఉపయోగించారు ఫస్ట్ టైం. ఆ ఎలక్ట్రిక్ బెత్తంతో కొడితే బాడీ అంతా షాక్ వచ్చేటువంటి పరిస్థితి. కంప్యూటర్ స్కానర్స్ని తీసుకొచ్చారు. విద్యార్థులందరినీ కూడా జస్ట్ దాని ముందు ఒకసారి వాళ్ళు అలా నడిచి వెళ్తే వాళ్ళ ఫొటోస్ వచ్చి ఇంప్రెషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ పెట్టి వాళ్ళ మీద కొన్ని క్రిమినల్ కేసెస్ పెట్టారు. సో రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఈ క్రిమినల్ కేసెస్ ఏవైతే పెట్టారో దాన్ని విత్డ్రా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేను రాహుల్ గాంధీ గారు హోంమంత్రి గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. సో ఆ ఉత్తరం కాపీని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఉద్యమంలో ఇదొక పెద్ద ప్రజా ఉద్యమం. గడిచినటువంటి 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో
152 పర్యాయాలు పేపర్ లీక్ జరిగాయి. అది నీట్ దగ్గర నుంచి, సిబిఎస్ఈ దగ్గర నుంచి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ దగ్గర నుంచి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అన్ని లీక్లే. దీని అంతటికీ కూడా కారణం సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విద్యని న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అనేటువంటి దాని పేరుతోటి విద్యని కాషాయకీకరణ చేసి ఎన్సీఆర్టీలోనూ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ భారతీయ జనతా పార్టీ నాయకులే, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి దాన్ని పెట్టారు, దాంట్లో కూడా వాళ్ళే, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్గా వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్స్గా కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా కానీ వాళ్ళే, ప్రొఫెసర్స్ అండ్ డీన్స్ కింద కూడా వాళ్ళే. గతంలో ఎప్పుడు కూడా ఈ దేశంలో అలా జరగలేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఈ దేశానికి ప్రథమ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఐఐటీలు కానీ, ఐఐఎంలు కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ రకరకాల ఎడ్యుకేషన్ వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు నవోదయ స్కూల్స్ లాంటి గొప్ప కాన్సెప్ట్ని తీసుకుని వచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని తీసుకొచ్చింది, సెంట్రల్ స్కూల్స్ని తీసుకొచ్చింది, పిల్లలందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక పథకం ప్రకారం వ్యవస్థలోకి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వం అనేటువంటి దాన్ని ఎజెండాను తీసుకొచ్చినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఏదైతే భారతీయ జనతా పార్టీ చేపట్టిందో అది బోగస్. సమగ్రమైనటువంటి ఎడ్యుకేషన్ పాలసీని ఏర్పాటు చేయాలి, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉండాలి, ప్రధానంగా ప్రొఫెషనల్స్, విద్యావేత్తలు ఉండాలి. నిన్న ప్రధానమంత్రి గారు నందల్ నీలేకర్ అనేటువంటి వారితో కమిటీ వేస్తామని చెప్పి మనం చూసాం. ఇదే ప్రధానమంత్రి గారు, ఇదే నందన్ నీలేకర్ అనేటువంటి వ్యక్తిని మేము ఆనాడు ఆధార్ ఏర్పాటు చేయడం కోసమని వారిని హెడ్గా పెట్టి ఒక కమిటీని వేస్తే యూపీఏ ప్రభుత్వంలో ఆధార్ ఎందుకు ఉపయోగించదు, పనికి మాలింది, ఆధార్ అనేటువంటి దాని ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పినటువంటి పెద్ద మనిషి యూపీఏలో మేము ఎవరైతే సేవలైతే వారుకున్నామో వారినే మళ్ళీ తీసుకొచ్చి దీనికి వేయడం జరిగింది. 2024లో కూడా నీట్ ప్రశ్న పత్రం లీక్ అయింది. అప్పుడు ఏ రాధాకృష్ణన్ అని ఒక ఆయన తీసుకుని వచ్చి ఒక కమిటీ వేశారు. సుమారు 101 రికమెండేషన్స్ ఇచ్చింది, 101. ఇప్పటివరకు దాని రికమెండేషన్స్ బుట్టదాఖలయ్యాయి కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది ప్రధానంగా ఎవరైతే 22 మంది విద్యార్థులు చనిపోయారో వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి, అక్రమ కేసులన్నీ కూడా విద్యార్థుల మీద పెట్టి ఎత్తివేయాలి. ప్రధానంగా ఎడ్యుకేషన్ పాలసీ మీద సమగ్రమైనటువంటి ఎక్స్పర్ట్స్ తోటి చర్చ జరగాలి. ఈ దేశంలో విద్యావంతులు అనేకమైనటువంటి మంది ఉన్నారు, వాళ్ళు న్యూట్రల్స్ కానీ, వివిధ భావజాలాలు కలిగినటువంటి వాళ్ళు కానీ, అనేక మంది ప్రొఫెసర్స్ కానీ, గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు, మేధావులు. ఒక న్యూట్రల్స్ తోటి కమిటీ వేయాలి, అంతేగాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కానీ, ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళతో కానీ. ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐబీ హెడ్ను ఒక మెంబర్గా వేశారు, ఆయన ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తారు. గతంలో వాళ్ళ టైంలో విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన వాడిని ఒక వాడిని వేశారు, వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే అది చేశారు. అందువల్ల ఈ కమిటీలు ఇటువంటివి కాకుండా స్వచ్ఛంగా ప్రజలకి, ప్రధానంగా విద్యార్థులకు మేలు జరిగే విధంగా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఉండాలి. ఎంతసేపు పేపర్ లీక్ అనేటువంటిది ఎలా జరుగుతుందో మనం చూసాం. డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, రాజస్థాన్లో లీక్ అయింది, అక్కడ బీజేపీ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. ఉత్తరాఖండ్లో లీక్ అయింది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీయే, కేంద్ర ప్రభుత్వం బీజేపీయే. ఉత్తరప్రదేశ్లో లీక్ అయింది, ఛత్తీస్గఢ్లో లీక్ అయింది. ఈ లీకేజీలన్నీ చూసిన తర్వాత కావాలని ఒక పథకం ప్రకారం సిబిఐ వేసిన తర్వాత సిబిఐ పట్టుకున్నది అందరూ కూడా భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంఘాలకు చెందినటువంటి నాయకులే. కనుక సమగ్రమైనటువంటి వీటి మీద విచారణ జరపాలి. బాధ్యుల్ని, దోషుల్ని ఈరోజు పార్లమెంట్లో యాక్ట్ పెడతామని చెప్పి అన్నారు. యాక్ట్లు ఆల్రెడీ ఉన్నాయి, యాక్ట్ తోటి సరిపోదు, ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా సీరియస్గా, స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే నీటి వలన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాల మంది పిల్లలు, తల్లిదండ్రులు మెంటల్ టెన్షన్, టార్చర్ గురవుతున్నటువంటి నేపథ్యంలో విద్యా వ్యవస్థలో మార్పులు, సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఈరోజు లోక్సభలో, పార్లమెంట్లోనూ మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ధర్నా ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. మేము కూడా మా యువజన కాంగ్రెస్, విద్యార్థి కాంగ్రెస్ కూడా గడిచినటువంటి 25-26 రోజుల్లో
మా మిత్రులు రామారావు గారు, మరొక మిత్రులు నాగమధు యాదవ్ గారు, మా విజయవాడకు సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ విద్యార్థులు అందరూ కూడా 26 రోజులుగా ఉన్నారు. దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. జాతీయ స్థాయిలో ఆగస్టు 9వ తేదీని దేశవ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని కాంగ్రెస్ పార్టీ మా విద్యార్థి యువజన విభాగ నేతృత్వంలో ఢిల్లీలో నిర్వహించబోతున్నారు. దానికి వాళ్ళందరూ కూడా సన్నద్ధం చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీగా ఈ సమస్యల మీద అనునిత్యం మేము పోరాటం చేస్తూ ఉంటాం.